గర్గ మహాముని ఆయన మూల పురుషుడు. ఆయన పరాశరుడికి చెప్పడం, పరాశరుడు విశ్వకర్మకి చెప్పడం, విశ్వకర్మ మయుడికి చెప్పడం, ఇలాగ పరంపరలో మనకి విద్యాదానాలు చేసుకుంటూ మహర్షులు ధర్మశాస్త్రాలని, ముహూర్త శాస్త్రాలని, మానవ జీవితంలో జీవన శైలిలో ఏ ఏ వాటిల్లో మనిషికి ఈ ఈ విధానంలో వెళ్తే వాళ్ళు ప్రకృతిలో ధర్మబద్ధంగా ఉండగలుగుతారు, జ్ఞానపరంగా ఉండగలుగుతారు, యోగపరంగా ఉండగలుగుతారు అని వాళ్ళంతా అనుభవంతో కూడుకుని మనకి ఈ శాస్త్రాలను అందించారు. ఇవి నేను పాటించినయ్యా అని చెప్తున్నాం మనం, అవన్నీ తప్పు అంటున్నాం. నేను ఇంట్లో హోమం చేయకుండా వెళ్తూనే ఆ ఇల్లు బాగానే ఉంది అని అనుకుంటున్నా. ఆ దెబ్బ ఎక్కడ ఇంకో అష్టైశ్వర్యాలు అంటారు. అష్టైశ్వర్యాలు ఎక్కడ ఏ ఐశ్వర్యం పోతుందో వాడికి, ఆ ఐశ్వర్యం మనకు కనపడదు. చొక్కా వేసుకున్నాడు, వాడు బాగానే ఉన్నాడు ఏమయ్యా అంటే వాడు క్యాన్సర్ అండి అని చెప్తున్నారు, లేకపోతే టీబీ అని చెప్తున్నారు. కనబడదు కదా బయట, అది కనపడదు కదా. కానీ వాడు మెహర్బానీకి, వాడు అహంకారానికి వాడు అవి చెప్పుకోడు. నేనా చాలా బాగున్నానండి అంటున్నాడు. అలా ఉన్నారు మన జీవన శైలి. ఎవరైతే ఖండిస్తున్నారో వాళ్ళు గొప్పవాళ్ళం అనేటువంటి అహంభావంతో కూడినటువంటి ఆలోచన విధానమే ఇది. శాస్త్రం అంతా సైంటిఫిక్ గానే ఉంది. ప్రతి అక్షరానికి, ప్రతి పదానికి, జ్యోతిష్యంలో కానీ, వాస్తులో కానీ, ముహూర్తాల్లో కానీ, ఏ శాస్త్రం మీరు తీసుకున్నా ఆ శాస్త్రంలో ప్రతిదీ కూడా సైంటిఫిక్ గానే ఉంది. విశ్లేషణతో, వివరణతో ఖండితంగా